అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. ఈరోజు వరించిన పెన్నిది 5వ భాగాన్ని చదువుతూ ఉన్నాను. దిలీప్ ప్రీతికి రాసిన లెటర్ని చదివిన చండి ఆమెకు కాస్త ధైర్యాన్ని చెప్పి విశ్వపాణికి పాలు ఇవ్వడానికి వచ్చి యథాలాపంగా ఆయన చెప్పిన తన కథను విన్నాక తనని చూస్తూ భోజనం చేయకుండా ఆగిపోయిన విశ్వపాణిని చూసి, ఏమిటలా చూస్తున్నారు అంటూ నవ్వుతూ ఆయన ముఖం మీద తన పైట కొంగును ఆడించింది. చప్పున ఈ లోకంలోకి వచ్చినట్టుగా చండి పైట కొంగును గట్టిగా పట్టుకుని ముఖానికి అడ్డు తీయబోయాడు విశ్వపాణి. ఆ కొంగు అంతలో పర్రున చిరిగి ముక్క ఆయన చేతిలో మిగిలిపోయింది. చండి ఆయన చేతిలో ముక్క తీసుకుని అక్కడ నుంచి వెళ్ళపోయింది. ఎన్నాళ్ళు ఇబ్బంది పడతావు ఇలాగా? బట్టలు లేకపోతే చెప్పవచ్చు కదా. నేను నిన్నెంత దగ్గరగా చూస్తున్నానో నువ్వు నన్ను అంత పరాయిగా భావిస్తున్నావు ఎందుకని అన్నాడు కోపంగా. కిందటి నెల జీతంతో అమ్మా నాన్నలకు బట్టలు తీసుకున్నాను. ఈ నెల జీతంతో నాకు తీసుకుంటాను. నేను ఈ ఇంటికి వంట మనిషిగా వచ్చాను. నేను ఎంతలో ఉండాలో నాకు తెలుసు విశ్వంజీ. మీకు నా పట్ల కల అభిమానానికి ధన్యురాలిని. నాకు మీ ఆశ్రయం చాలు. అర్హత లేనివి ఆశించి భంగపడే మనస్తత్వం కాదు నాది అంటూ పక్కకు తప్పుకుని మన్నాటి టిఫిన్ సంగతి చూడసాగింది. అంతవరకు చూసిన ప్రీతి పెదవి కొరుకుతూ పైకి వెళ్ళిపోయింది. మంచం మీద పడుకుని ఆలోచిస్తున్న చండి హఠాత్తుగా ఏదో గుర్తు రావటంతో లేచి బయటకు వచ్చి మధ్యవాటా వైపుగా వస్తూ కిందకు చూసింది. దిలీప్ ఆపరేషన్ చేస్తున్నట్టున్నాడు. ఇంకా కింద లైట్లు వెలుగుతూ ఉన్నాయి. దిలీప్ గది వైపు వెళ్ళబోతూ సఫల చుట్టూ భయంగా చూస్తూ మెట్లు దిగి కిందకి వెళ్ళటం చూసి చప్పున పరదా చాటుకు చేసుకుని నిలబడింది చండి. సఫల కిందకు వెళ్ళి సింహద్వారం తెరుచుకుని బయటకు వెళ్ళిపోయింది. చండి ఆలోచనలో పడింది. ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళుతోంది? ఆమె ఆలోచన పూర్తి కాకుండానే నైట్ డ్రెస్సులో ఉన్న ప్రకాష్ మెట్లు దిగి వెళుతూ కనిపించాడు. చండి మళ్ళీ పరదా చాటుకు వెళ్ళిపోయింది. ఎవరి వాటాలు వాళ్ళు విభజించుకున్నాక గోడలు పెట్టుకోలేదు కానీ పరదాలు కట్టి హద్దులు పెట్టుకున్నారు. మెట్లు మాత్రం ఇటు జడ్జి గారి వాటాలో నుంచి అటు పరాత్పరం గారి వాటా నుంచి పైకి ఉన్నాయి. అందుకని దిలీప్ తమ వాటాకు మెట్లు వెనక వైపు నుంచి పైకి పెట్టించుకున్నాడు. అతను వెనుక వైపు నుంచి మసులుతూ ఉంటాడు. ఇక సఫల కానీ పంకజాక్షి కానీ కిందకే రారు. తప్పనిసరి అయితే వెనుక వైపు నుంచి మసులుతూ ఉంటారు. అలాంటిది సఫల ప్రకాష్ని రమ్మని చెప్పి కిందకు వెళ్ళి ఉంటుందని అర్థం కాగానే తను కూడా కిందకు వెళ్ళి వీధి తలుపులు చేరవేసి సఫల ఎక్కడ ఉందా అని కళ్ళతోనే గాలిస్తూ చెట్లు చాటున చేసుకుని వస్తూ టక్కున బఠానీ వృక్షం కింద ఆగిపోయింది చండి. సఫల ఎక్కడా? చీకటిలో మెల్లగా పిలుస్తూ అడిగాడు ప్రకాష్. ఇక్కడ బఠానీ చెట్టు కింద అంది సఫల. చండి చప్పున ఆ చెట్టు వెనక్కి దాగి ఓపికగా ఎదురు చూడసాగింది. ప్రకాష్ చేతులతో తడుముతూ సోఫా అంచును పట్టుకుని అందులో కూలబడి సఫలను తడిమి పట్టుకుని చప్పున మీదకు లాక్కోబోయాడు. ఏ బావా ఆగు, ఏమిటిది అంది సఫల ప్రకాష్ చేతుల్ని విడిపించుకుని దూరంగా జరుగుతూ. ఇదేమిటో నీకు తెలియదా? తెలియకుండానే నన్ను పిలిచావా? అమాయకురాలిలాగా నటించకు. ఇక్కడ ఎవ్వరూ లేరు. నీ ఆహ్వానం అందిన దగ్గర నుంచి ఎప్పుడా అని పరితపించిపోతున్నాను. కమాన్ డార్లింగ్ ప్లీజ్ అన్నాడు మళ్ళీ చెయ్యి పట్టుకుని మీదకు లాక్కోవటానికి ప్రయత్నం చేస్తూ ప్రకాష్. ప్లీజ్, నీతో ఏకాంతంగా మాట్లాడాలని పిలిచాను. రొమాన్స్ కోసం కాదు. నేను అలాంటి నీతి జాతి లేని దాన్ని కాదు బావా. నన్ను అర్థం చేసుకో అంది రుద్ధమైన కంఠంతో సఫల. సఫల ప్రకాషు ఆమె చేతిని వదిలేశాడు. సఫల ప్రకాషుతో శారీరక సుఖాన్ని ఆశించనందుకు చండి హృదయం స్థిమితపడింది. కుతూహలంగా చెవులు రిక్కించింది. బావా, నేను నా భవిష్యత్తు గురించి నీతో. దానికి రాత్రులు కలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? పగలు మాట్లాడుకోవచ్చు కదా. ఏ మగవాడైనా ఆడపిల్ల రాత్రులు కలుసుకోమని రాస్తే అందుకే అనుకుంటాడు సఫల.
నేను కనుక సరిపోయింది కానీ అదే ఇంకెవరైనా అయితే ఈ పాటికి నువ్వు పాతివ్రత్యాన్ని కోల్పోయి ఉండేదానివిగా. కట్టుకున్న మగవాడి కళ్ళు కప్పి నన్ను మీద పడి లెటర్ జేబులోనికి తోస్తే నువ్వు గ్రంథసాంగురాలివే అనుకున్నాను. అందుకే తొందరపడ్డాను. క్షమించు. లే వెళదాం. ఇదెవరైనా చూస్తే నీ జీవితం నాశనం అయిపోతుంది అన్నాడు లేస్తూ ప్రకాష్. ఆగు బావా ప్లీజ్. సఫల అతని చెయ్యి పట్టుకుని మళ్ళీ కూర్చోపెట్టేసింది కంగారుగా. రేపు మధ్యాహ్నం మాట్లాడుకుందాం సఫల అన్నాడు చిరాగ్గా. రేపు కుదరదు. నేను ఆడదాన్ని. నాకు ఆ స్వేచ్ఛ లేదు. అత్తయ్య డేగ కళ్ళతోటి నన్ను కాపలా కాస్తూ ఉంటుంది. ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు కూర్చో. కాస్త నా గోడు విను. నన్ను అర్థం చేసుకో. నా బాధని పంచుకో. నాకెవ్వరూ లేరు బావా నువ్వు తప్ప అంది ఏడ్చేస్తూ సఫల. సఫలా డోంట్ బీ సిల్లీ. నేనున్నాను. దిలీప్ ఉన్నాడు. తాతయ్య ఉన్నాడు. తల్లిలా పెంచిన అత్తయ్య ఉంది. స్వంత బిడ్డలా భావించే మా నాన్న ఉన్నారు. జడ్జి అంకులు ఎంత మంచివాడు. ప్రీతి ఇంతమంది ఉండగా నువ్వెందుకు ఒంటరిగా ఫీల్ అవ్వాలి? ఎంతమంది ఉన్నా స్వంతమైన వ్యక్తి లేకపోతే ఆడదానికి ఎవ్వరూ లేనట్టే బావా గద్గదంగా అంది సఫల. నీ స్వంతంగా నీ జీవితంలో అడుగుపెట్టినవాడు దిలీప్ సఫల కాదు. అతను నాకేమీ కాడు. ఆ సంగతి నీతో మాట్లాడాలి. సఫల. ప్రకాష్ ఆశ్చర్యపోయాడు. సఫల వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏడవకుండా చెప్పినట్లయితే కూర్చుంటాను, వింటాను, నేను అర్థం చేసుకుంటాను. చెప్పు ఏమిటి? దిలీప్ మంచి సంస్కారవంతుడు. వాడెలాంటివాడో నాకు బాగా తెలుసు. నేను పోకిరీ వేషాలు వేస్తాను నిజమే. ఆడదాని విషయంలో నాకు బలహీనత కూడా ఉంది. కానీ వాడు మంచి సిన్సియారిటీ ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి మనిషి భర్తగా దొరకటం నిజంగా ఆడదాని అదృష్టమే. ఇప్పుడు నీకు లోటేం వచ్చింది? వాడు నిన్ను బాగా చూసుకోవటం లేదా? నిర్లక్ష్యం చేస్తున్నాడా? లేక బయట ఎవరి మోజులోనైనా? అయ్యో అవేమీ కావు బావా. నేనే అతన్ని దగ్గరకు రానివ్వలేదు అంది కళ్ళు తుడుచుకుని సరిగ్గా కూర్చుంటూ సఫల. నువ్వు వాడిని దూరం చేశావా? ఎందుకు? విస్తుపోయాడు. నువ్వు అన్నట్టు దిలీప్ సంస్కారవంతుడు కనుకనే నేనింకా పవిత్రంగా ఉన్నాను. మంచివాడు కనుకనే నన్ను క్షమించాడు. మానవత్వం ఉన్నవాడు కనుకనే అతనంటే నేను ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పేసినా గుట్టుగా ఇంట్లో ఉండనిచ్చాడు. మంచి చెడ్డలు తెలిసినవాడు కనుకనే నన్ను నవ్వుల పాలు చేయలేదు. చిన్నబావ గురించి నీకంటే నాకే బాగా తెలుసు అంది సఫల. మరి అలాంటప్పుడు అసలు ఈ పెళ్ళెందుకు చేసుకున్నావు? ప్రకాష్ సఫల జబ్బ గుచ్చి పట్టుకున్నాడు కోపంగా. నేనేమీ చేసుకోలేదు. ఆదిశేషయ్య గారు బావ మెడలు వంచి నన్ను బలవంతంగా ఒప్పించి చేశాడు అంది కసిగా. అంటే 6 మాసాల క్రితం తాతయ్యకి హార్ట్ ఎనలర్జీ అయింది. ఇక 5-6 మాసాల కంటే బతకడని డాక్టర్లు చెప్పారు. నీకు కూడా తెలుసుగా. నా పెళ్లి చూసి చచ్చిపోవాలనే పట్టుదలతో నా ఆస్తి తన మనవడికే అంటే దిలీప్కి చెందాలనే కోరికతోటి తాతయ్య ఈ పెళ్లి చేసేశాడు. నేను బావను చేసుకోకపోతే కాల్చుకు చచ్చిపోతానని నన్ను బెదిరించి ఈ పెళ్లి చేశాడు. దిలీప్ ప్రీతిని ప్రేమించాడు. చిన్నప్పటి నుంచి ఆ ప్రీతి అంటే ప్రాణం పెట్టేవాడు. అలాంటి మనిషి మనస్సు చంపుకుని తాళి కట్టిన నన్ను అన్యాయం చేయకూడదని సంసారం చేయడానికి ప్రయత్నించాడు. కానీ నేను అలా ఇష్టాన్ని భరించలేక నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పేసి దూరమయ్యాను. కానీ ఇలా ఏకాకిలాగా ఎంతకాలం ఉండగలను? అందుకే అంటూ ఆగిపోయింది. ఏం చేయాలని కుతూహలంగా అడిగాడు. నువ్వే ఏమీ అనుకోనంటే అంది సందిగ్ధంగా. అనుకోను, చెప్పు అన్నాడు ప్రకాష్. నేను అబ్బా నువ్వే ఏమిటి? చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా అంది తెగించిన దానిలాగా ఉద్విగ్నంగా మారిన స్వరంతో. సఫలా? ప్రకాష్ దిగ్భ్రాంతుడయ్యాడు. బావా నేను భగవత్ సాక్షిగా ఇంకా కన్యగానే ఉన్నాను. కావాలంటే డాక్టర్ చేత పరీక్షను చేయించుకో. నేను ప్రాణం పోయిన దిలీప్ని ఆ దృష్టితో చూడలేను. నీకు ఇష్టం లేకపోతే
ఇలా కన్యగానే కాలగర్భంలో కలిసిపోతాను. నాకెవ్వరూ లేరనుకుంటాను. నేను నష్టజాతకురాల్ని అనుకుంటాను. ఈ ఒంటరితనం దుర్భరం అయితే ఆత్మహత్య చేసుకుంటాను. అంతేగాని నిన్ను ప్రేమించి నీకు మనసిచ్చి నిన్నే ఆరాధించి నా బతుకులోనికి పరాయి మగవాడు అడుగు పెట్టలేడు బావా. నేను నేను నీతో అక్రమ సంబంధాన్ని వాంఛించలేదు. నువ్వు మనస్ఫూర్తిగా నన్ను స్వీకరిస్తే నీ భార్యగా నా జీవితం చరితార్థాన్ని చేసుకుంటాను. లేదా బతకగలిగినంతకాలం ఏ దూర తీరాలకు పోయి బతుకుతాను, లేదా చచ్చిపోతాను. దిలీప్తో చిన్నప్పటి నుంచి పెరిగాను. అతన్ని నా స్వంత అన్నగారిగా భావించి పూజిస్తానే కానీ ఆ దృష్టితో చూడలేను బావ. నా మూలంగా అతని జీవితం నాశనం కాకూడదు. కనుక తాతయ్య పోయాక దిలీప్కి డైవర్స్ ఇచ్చేస్తాను. కనీసం అతనైనా ప్రీతం చేసుకుని సుఖపడతాడు. ఇది నా నిర్ణయం. ఇక నీ నిర్ణయం నాకు ఇప్పుడే చెప్పవలసిన అవసరం లేదు. నీకు కావలసినంత టైం తీసుకో. నీకు ఇష్టం లేకపోతే మాత్రం ఇప్పుడే చెప్పేసే. లేదా రేపు ఉదయం నువ్వు డ్యూటీకి వెళ్ళేటప్పుడు నేను కనిపిస్తాను. అప్పుడు నేను చూసేలాగా ఉమ్మేసి వెళ్ళిపో. అర్థం చేసుకుంటాను. సెలవు అంటూ లేచి ఇంటి వైపుగా పారిపోయింది సఫల. ప్రకాష్ నిర్ణయం తెలియక సఫల గుండె ధైర్యాన్ని ఆశ్చర్యపోతూ నిలబడిపోయింది చండి. ఇంతలో ప్రకాష్ లేచి సిగరెట్ వెలిగించుకుని సాలోచనగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. దీర్ఘంగా నిట్టూచి వచ్చేయబోతూ చీకటిలో ఎవరినో గుద్దేసిన చండి భయంగా ఎవరు అంది. నేనే చండి అన్నాడు దిలీప్ గంభీరంగా. అన్నయ్య. చండి చకితురాలైంది. సఫల జీవితం ఏమవుతుందోనని భయం వేస్తోంది చండి. ప్రకాష్ ఏమాత్రం విశాల హృదయుడైనా పర్వాలేదు. నువ్వు వాళ్ళని గమనించడానికే వచ్చావా? పద వెళదా అన్నాడు. అన్నయ్య, నువ్వు ఎమర్జెన్సీ ఆపరేషన్ ఉందని అలా చెప్పకపోతే సఫల ప్రకాష్ని కలుసుకోవటానికి సాహసించదు కదా. అసలు సఫల ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలని చిన్న అబద్ధాన్ని ఆడాను. ఆ పిల్ల శరీర సుఖాలకు ప్రాధాన్యతను ఇవ్వటం లేదు అంటే మంచి సిన్సియారిటీ ఉన్న మంచి మనిషి అన్నమాట. సఫల సుఖంగా ఉంటే ఎక్కడున్నా నాకు అదే 10,000. నన్ను చేసుకోవటం వల్ల దాని బతుకు నాశనం కాకూడదు అని నిట్టూర్చాడు. ఉదయం 8 దాటిన దగ్గర నుంచి చండి దృష్టి అంతా ప్రకాష్ మీదే ఉంది. దిలీప్ కూడా తీరుబడిగా కారిడార్లో షేవింగ్ సెట్ ముందు పెట్టుకుని కూర్చుని మీసాలు కట్ చేసుకుంటూ అద్దాన్ని పరాత్పరం గారి వాటా వైపు తిప్పి ఉంచి ముఖాన్ని చూసుకుంటున్నట్టుగా నటించడం ప్రారంభించాడు. అది గుర్తించి నవ్వుకుంది చండిక. ఆమె హాల్లో సోఫాలో కూర్చుని ఇంట్లోకి కావలసిన సరుకుల లిస్టు రాస్తోంది. ఇక సఫల జుట్టు చిక్కు తీసుకుంటూ కారిడార్లోనే అటు ఇటు తిరుగుతోంది. అంతా ప్రకాష్ కోసమని ఆత్రంగా చూస్తూ ఉన్నారు. ఇంతలో పోలీస్ జీపు వచ్చి ఆగింది. డ్రైవర్ దిగి పైకి వెళ్ళాడు. అతని వెంట బూట్లు టకటకలాడించుకుంటూ మెట్టు దిగి వెళుతూ ఉన్న ప్రకాష్ ఒక్క క్షణం ఆగి సఫల వైపు చూశాడు. అంతా ఊపిరి బిగపట్టారు. ప్రకాష్ చిన్న ఫ్లయింగ్ కిస్ ఆమె వైపు విసిరి చిరునవ్వుతో గబగబా కిందకు దిగి వెళ్ళిపోయాడు. చండీ దిలీపుల హృదయాలు శాంతి శ్వాసను తీసుకున్నాయి. సఫల ఆనంద ప్రకంపిత మానసంతో వేగంగా స్పందించే గుండెలతో చప్పున లోపలికి పారిపోయి మంచం మీద వాలి దిండులో ముఖాన్ని దాచుకుని ఆనంద భాష్పాలను రాల్చింది. ఆ మధ్యాహ్నం నీ లైన్ క్లియర్ అయింది ప్రీతి అంది చండి. అంటే అర్థం కానట్టుగా చూసింది ప్రీతి. రాత్రి జరిగిన సంఘటనను వివరించింది చండి. నిజమా? థ్యాంక్ యూ చండి, థ్యాంక్స్ అలాట్ అంటూ చండికను కౌగిలించుకుంది పట్టరాని ఆనందంతో ప్రీతి. అదేమిటి, ఆ రోజు ఆదివారం కావటం వల్ల ఇంట్లోనే ఉన్న జడ్జి గారు కిందకి వస్తూ డైనింగ్ రూమ్లోని సన్నివేశాన్ని చూసి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. అదేమిటో చండికను అడగండి డాడీ అంటూ పైకి పరిగెత్తింది ప్రీతి. కానీ దిలీప్ కనిపించలేదు. అతను యాక్సిడెంటల్గా కాలు విరిగిన వ్యక్తికి కట్టుకడుతూ ఉన్నాడు కింద ఆసుపత్రిలో. ఏమిటి చండి అన్నాడు విశ్వపాణి. రాత్రి చెప్తానులేండి అంది టిఫిన్ పని చూసుకుంటూ. ఆయనకి టిఫిన్ పెట్టి కలపటానికి వెళ్ళిపోతూ చండిక. నడకలో పిరుదులపై వయ్యారంగా నాట్యం చేసే నల్లతాచులాంటి చండి బారెడు జడను, ఆ నడకలోని అందాన్ని, ఆ బిగువుల్లోని సోయగాన్ని, ఆ లావణ్యంలోని మెరుపుని ముగ్ధుడై చూస్తూ ఉండిపోయాడు. ఆదివారాలు నిలవ పిండి వంటలు చేయటం చండికి అలవాటైపోయింది.
ఏ వేళప్పుడు ఆకలి వేసినా తండ్రి కూతుళ్లకు అందుబాటులో ఉంచుతుంది వాటిని. టీ కప్పు తెచ్చి టేబుల్ మీద పెట్టి, ఏమిటలా చూస్తున్నారు అంది కళ్ళు పెద్దవి చేసి. ఏం లేదు, ఏదో పరధ్యానం అంటూ దృష్టి మార్చేసుకున్నాడు విశ్వపాణి. చండి మనస్సులో ఏదో తెలియని ఆనంద వీచికలు కదిలాయి. లోపలే భగవంతునికి కృతజ్ఞతలను అర్పించింది. ఏమిటో రాత్రి చెప్తానన్నావు అన్నాడు విశ్వపాణి పాల గ్లాసు అందుకుని గుర్తు చేస్తున్నట్టుగా. చండి ఆయన మంచం దగ్గరే కింద కూర్చోబోయింది. ఏయ్, కింద కూర్చుంటావేమిటి? ఇలా కూర్చో, పర్వాలేదు అన్నాడు తన పక్కన మంచం మీద ఉన్న చోటును చూపిస్తూ. మనకి పర్వాలేకపోవచ్చు కానీ చూసేవాళ్ళకి ఇది వికృతంగా కనిపించకూడదు కదా అంది కింద కూర్చుని చండి. విశ్వపాణి దీర్ఘంగా నిట్టూచాడు. టైం వైపు చూస్తూ సఫల, దిలీప్, ప్రకాషుల గురించి చెప్పేసింది. పడుక్కున్న వ్యక్తి కాస్త ఆసక్తిగా లేచి కూర్చున్నాడు. విశ్వపాణి, ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ లేచింది. ఎక్కడికి? చప్పున చెయ్యి పట్టి ఆపేశాడు విశ్వపాణి. వస్తున్నానంటున్నానుగా అంది చెయ్యి లాక్కుంటూ. అయిష్టంగానే వదిలేశాడు. చండి ఆశ్చర్యపోతూనే మధ్యవాటా వైపు చూసింది. దిలీప్ పరదాలు తప్పించుకుని ఇటే వస్తున్నాడు. చండి గబాన లోపలికి తప్పుకుని పరదాను చాటు చేసుకుని తొంగి చూడటం చూసిన విశ్వపాణి ఆసక్తిగా లేచి ఆమె దగ్గరగా వచ్చి, ఏమిటి అన్నాడు. ఉష్ అంటూ ప్రీతి గది వైపు వెళుతున్న దిలీప్ని చూపించింది. నాకేమీ అర్థం కాలేదు అన్నట్టుగా చూశాడు. నాతో రండి అని సైగ చేసి చుట్టూ తిప్పి ప్రీతి గది వెనక్కు తీసుకుని వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి పరదాను తప్పించి లోపలకు చూసింది. చండి వెనకనే నిలబడి విశ్వపాణి కూడా ప్రీతి గదిలోనికి చూస్తూ తలుపు తోసుకుని లోపలికి వచ్చి ఆగింది. తలుపు బోల్టు వేసినటువంటి దిలీప్ని చూసి నిటారుగా మారిపోయాడు. ప్రీతి మంచం మీద నుంచి చివ్వున లేచి కూర్చుంది. ప్రీతి మంచం సమీపించి కూర్చుంటూ పిలిచాడు దిలీప్. అంది ప్రీతి దడదడ కొట్టుకునే గుండెలతో. ఎందుకు పిలిచావు? ప్రీతిని ఒళ్ళోకి లాక్కుని 2 బుగ్గలు గట్టిగా ముద్దు పెట్టుకుని గాఢంగా గుండెలకు హత్తుకున్నాడు. బావా, నాకే భయం వేస్తోంది, దయచేసి నన్నేం చేయకు బావా అంది అతని గుండెల్లో ముఖాన్ని దాచుకుంటూ. ఏం చేయొద్దా? మరెందుకే రాత్రి నా గదికిరా అని పిలిచా? నవ్వుతూ అడిగాడు ప్రీతి ముఖం ఎత్తి కళ్ళల్లోకే చూస్తూ. అదేమో నీతో మాట్లాడాలని అంది గుటకను మింగుతూ. దానికి రాత్రి రమ్మంటుంది దేనికే? అది మరేమో రాత్రి అయితే అంతా నిద్రపోతారు, పగలైతే అత్తయ్య మనల్ని వాచ్ చేస్తూనే ఉంటుంది. నీకేమో ఓ విషయం చెప్పాలని అంది ప్రీతి. ఏమిటది? పోనీ అదైనా చెప్పు. నువ్వు రహస్యంగా పిలిస్తే కోటి కోరికలతోటి వచ్చాను. ఇలా అప్సెట్ చేయటం నీకేమైనా భావ్యంగా ఉందా? ఐఎమ్ సారీ బావా, నీతో పర్సనల్గా మాట్లాడాలంటే సమయం దొరక్క నా గదికి రమ్మన్నాను కానీ మరే ఉద్దేశంతోనూ కాదు. నాకే ఉద్దేశాలు లేవు. నేను అసలు అలా ఆలోచించలేదు. సరే, నువ్వు ఆలోచించకపోయినా నాకు ఆ ఆలోచన కలిగేలా చేసావు. మనం ఇదివరకటి చిన్నపిల్లలం కాదు, వయసు వచ్చిన వాళ్ళం. సరేలే, విషయానికి రా. ఏమిటా విషయం? అది చెప్పేనా? చెప్పమనేగా అడుగుతున్నది. మరి నువ్వేం అనుకోవుగా? ఐ లవ్ యూ అనేసి చెప్పేసి చేతుల్లో ముఖాన్ని దాచేసుకుంది బిడియంగా ప్రీతి. థ్యాంక్స్. ఇది నువ్వు చెప్పకపోయినా నేనేనాడో గ్రహించేశాను. ఇంకా ఏమిటో అనుకున్నాను. పిచ్చి పిల్ల, నన్ను నువ్వు చిన్నప్పటి నుంచి కావాలని కోరుకుంటున్నావు. ఆ సంగతి అంకుల్కే కాదు, మా అమ్మకు కూడా తెలుసు. అందుకే ఏకాంతంలో మనం ఏ తొందరపాటు పని చేస్తామోనని మనల్ని బాధ చేస్తుంది. నేనెంతో ఆశతో వచ్చాను, కనీసం ఒక్కసారైనా అంటూ ప్రీతిని గాఢంగా పెనవేసుకుని అధరాలను అందుకున్నాడు. ప్రీతి అతని చేతుల్లో మైనపు ముద్దలాగా మారిపోయింది. దిలీప్
ప్రీతిని వెనక్కు వాల్చి పడుకోబెట్టి గుండెల మీద చెయ్యి వేశాడు. బావా ప్లీజ్ అంది వారిస్తూ. ఒక్కసారి ప్రీతి ప్లీజ్. ప్రీతి అతన్ని నెట్టి లేవబోయింది. ప్రీతి ఇంకా ఆగలేను, బంగారు తల్లివి కదూ, 10 నిమిషాలు సహకరించు ప్లీజ్ ప్రీతి అంటూ ఉద్రేకంతో ఆక్రమించుకోబోయాడు. చండిక కంగారు పడిపోయింది. ఒరే దీపు అంటూ వారింపుగా పిలిచాడు విశ్వపాణి. అప్పటికి వాస్తవంలోకి వస్తూ బిగ్గరగా, మై గాడ్ మావయ్య అంటూ గబాల్న ప్రీతిని వదిలి లుంగిని సరివరించుకుంటూ తలుపు తీసుకుని పారిపోయాడు దిలీప్. చండి అంటూ గదిలోకి వచ్చిన చండిని వాటేసుకుని పసిపిల్లలాగా ఏడ్చేసింది ప్రీతి. ఊరుకో ప్రీతి, ఏమీ జరగలేదుగా అనునయంగా ప్రీతి తల వీపు నిమిరింది చండి. వయస్సు అనేది ఎంత మంచి మనిషిలోనైనా బలహీనతలను రేపుతుంది ఏకాంతంలో. ఇంకెప్పుడు బావకి ఒంటరిగా దొరక్కు. వాడా బంధంలో నుంచి బయటపడేంత వరకు నీకు సేఫ్టీ లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇలాంటి విషయాలు చెప్పడానికి నీకేమో అమ్మలేదు, నాకేమో తెలియవు అన్నాడు విశ్వపాణి. అమ్మ లేకపోతే ఏం డాడీ, చండీ ఉందిగా. చండీలో నాకు అమ్మ కనిపిస్తోంది కదూ. చండీలాగా అమ్మ నన్ను ప్రేమించలేదు, నాకు చండీ ప్రేమ చాలు డాడీ అంది ప్రీతి చండీ గుండెల్లో ఒదిగిపోతూ. ప్రీతిని గుండెలకు అదుముకుని విశ్వపాణి వైపు చూసింది చండీ. ఎందుకో జడ్జి గారి కళ్ళల్లో కాసేపు అసూయ రెపరెపలాడింది. చండికి ఆశ్చర్యం కలిగిస్తూ ప్రీతిని సముదాయించి పడుక్కోపెట్టి దుప్పటీని కప్పి తలుపు చారవేసి బయటకొచ్చింది. విశ్వపాణి కారిడార్లో పచాలు చేస్తూ కనిపించాడు. చండి తన గదిలోనికి వెళుతూ గుడ్ నైట్ విశ్వంజీ అంది ఒక్క క్షణం గుమ్మంలో ఆగి. చండి నీకు నీకు పాటలు ఏమన్నా వచ్చా అన్నాడు ఆయన. నేను సంగీతం నేర్చుకోలేదండి అంది సిగ్గుగా. అసలు నీ కంఠం ఎలా ఉంటుందో చూస్తాను, ఒక్క చిన్న పాట. లోపలికి రా అంటూ గదిలోనికి వెళ్ళి మంచం మీద వాలాడు. ఈవేళ నా పాట వినాలని ఎందుకు అనిపిస్తోంది మీకు? లోపలికి వచ్చి మంచం సమీపిస్తూ ఆశ్చర్యంగా అడిగింది చండి. ఈవేళ మా నాన్నగారు గుర్తుకొచ్చారు. ఆయన మంచి సంగీత విద్వాంసులు. ఇందాక నువ్వు ప్రీతిని అక్కున చేర్చుకుని అనునయించావు చూడు, ఆ విధంగా మా నాన్నగారు నన్ను అక్కున చేర్చుకుని లాలిస్తూ పాటలు పాడేవారు. ప్రీతి అదృష్టవంతురాలు కనుక నీ గుండెల్లో సేదతీరింది. ఆ భాగ్యానికి నేను నోచుకోలేదుగా. మనసు పాడైనప్పుడు ఎవరైనా నాన్నగారిలాగా నన్ను అక్కున చేర్చుకుని ఊరట కల్పిస్తే ఎంత బాగుండును అనిపిస్తుంది. కానీ నాది దురదృష్ట జాతకం. నేను తల్లికి, తండ్రికి, భార్యకు కూడా కరువైపోయాను. ఇక ఈ బతుకింతే అనిపిస్తూ ఉన్నప్పుడు ఎంతో దుఃఖం వస్తుంది అంటూ ఉంటే ఆయన కంఠం గద్గదంగా మారింది. కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. విశ్వంజీ అంటూ చప్పున ఆయన మంచం మీద కూలబడిన చండి ఆయన తలను తన ఒడిలోనికి తీసుకుంది. కదిలిపోయిన హృదయంతో చండీ అంటూ చప్పున ఆమె ఒడిలో ముఖాన్ని దాచేసుకున్నాడు విశ్వపాణి. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అని పాడుతూ దట్టమైన ఆయన క్రాఫ్ను నిమిరి లాలించసాగింది చండి. అప్పుడు విశ్వపాణిలో ఒక జడ్జికి బదులుగా 5 ఏళ్ల పసివాడు కనిపించాడు ఆమెకు. థ్యాంక్ యూ చండి, థ్యాంక్స్ అలాట్. నన్ను అదృష్టానికి మాత్రం దూరం చేయకు. చెయ్యవు కదూ తలెత్తి బేలగా అడిగాడు. ఆ కళ్ళల్లో, కంఠంలో, చూపులో ఎంతో ఒంటరితనపు వేదన, బాధ, శోభ కనిపించాయి. నా ఉనికిలో మీకు అంత ఆనందం కలిగితే మీకోసమని శాశ్వతంగా మీ దగ్గరే ఉండిపోతాను విశ్వంజీ. నిద్రపండి అంది తల నిమురుతూ ఆపేక్ష అనురాగాలు వెల్లువలాగా ప్రవహించే గుండెలతో. దాదాపు అరగంట తర్వాత క్రమబద్ధంగా వచ్చేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను బట్టి ఆయన నిద్రపోయారు అని గ్రహించిన చండి విశ్వపాణి తలను మెల్లగా దిండు మీదకు జరిపి దుప్పటిని కప్పి తలుపు చేరవేసి గాఢంగా నిట్టూరుస్తూ తన గదిలోనికి నడిచింది.
నిత్య విధులు నిర్వర్తిస్తున్న చండి జడ్జి గారు వస్తూనే చండీ అని కేక వేయటంతో కిచెన్లో నుంచి యువతలకు వచ్చింది. ప్రీతి డైనింగ్ రూమ్లో కూర్చుని టిఫిన్ తింటోంది. పంకజాక్షి ఆవు ఈనటంతో జున్ను వండి ఆ క్యారియర్తో కిందకు వస్తోంది. విశ్వపాణి సోఫాలోనే కూర్చుని కూడా తీసుకొచ్చిన 4 అట్టపెట్టెలను తెరిచి చూస్తున్నాడు. వాటిల్లో మెరూన్ కలరు, వైలెట్ కలరు, బ్రౌన్ కలరు, స్కై బ్లూ కలరు 4 రంగుల చీరలు, లంగాలు, బ్లౌజ్ పీసులు, టాయిలెట్ బాక్సు, గాజులు ఉన్నాయి. పిలిచారా అంది దగ్గరకు వెళుతూ చండి. ఇవిగో నీ బట్టలు. ఆ చిరిగిపోయిన గుడ్డల్ని వెంటనే పెంట మీద పడేసి ఇవి కట్టుకో. ఆ బట్టలతోటి నేను చూడలేకపోతున్నాను అంటూ 4 పెట్టెలు చండీ చేతుల్లో పెట్టేశాడు ఆయన. చండికి సంతోషంతో కళ్ళు చెమర్చాయి. అపురూపంగా గుండెలకు నొక్కుంది. అది విశ్వపాణి గుర్తుపెట్టుకుని మరీ బట్టలు తీసుకురావటం. కారణం ఆయన లేచాక ఒక్క క్షణం కూడా ఖాళీ ఉండదు. 6ంటికి లేచి 7 వరకు వ్యాయామాలు చేసి తర్వాత స్నానాధికాలు ముగించుకుని కాఫీ టిఫిన్లు తీసుకునేసరికి 8. ఆ పైన కోర్టులో జడ్జిమెంటు చెప్పవలసినవి, వాయిదాలు పడేవి, విచారణలు జరిగేవి, కేసులు చూసుకోవటం, ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవటం, ఎవరెవరికో ఆర్డర్స్ పాస్ చేయటం, ప్రత్యేకంగా ఇంటర్వ్యూలకు వచ్చే పత్రికా విలేకరులకు పోలీస్ ఆఫీసర్లంటూ పరిచయస్తులతోటి మాట్లాడి పంపించటం, పార్టీలకు మినిస్టర్స్ని కలుసుకోవటానికి, ఇంకా అమాయకులను తనకు చేతనైనట్టుగా రక్షించడానికి ప్రయత్నించటం, తీర్పు చెప్పే సమయాలలో చాలా హైరాణ పడి తీవ్రంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం. ఒకటేమిటి, ఎన్నో పనులు. అవి కాక ప్రీతి పేర ఉన్న డబ్బు ఏం చేస్తే బాగుంటుందా అనే ఆలోచన, ప్రీతి భవిష్యత్తు ఏమవుతుందో అని భయం, దిలీప్ని తప్ప పెళ్లి చేసుకోను అనేటటువంటి ఆ పిల్ల మనస్సు మార్చలేక, వివాహితుడైనటువంటి దిలీప్ని అల్లుడుగా స్వీకరించలేక అదో బాధ. ఇవి చాలవన్నట్టుగా ఈ మధ్యన ప్రీతి పేర ఒక ద్రాక్ష తోటను కొనాలని ప్లాన్ వేస్తున్నాడు. దానికోసం అని తిరగటం. ఒకటేమిటి, అంత వర్రీయే. ఒకటే హడావిడి. రాత్రిలో ఇంట్లో ఉండే సమయం మాత్రం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. అలాంటి మనిషి గుర్తు పెట్టుకుని బట్టలు తెచ్చి ప్రత్యేకంగా స్వయంగా ఇవ్వటం చండికి ఎంతో ఆనందాన్ని కలిగించినటువంటి విషయం. దాన్ని బట్టి జడ్జి గారి మనస్సులో ప్రీతికే కాక తనకు కూడా ఒక స్థానం ఉంది అనుకుంటూ ఉంటేనే అనిర్వచనీయమైనటువంటి భావంతో మనస్సు హర్ష పులకితమైపోతూ ఉంది. అయితే ఆ చీరలు నువ్వే తెచ్చావా డాడీ? గుమ్మంలో నిలబడి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగింది ప్రీతి. జున్ను ఉన్న క్యారియర్ లోపల పెట్టి వచ్చి చండి చేతుల్లోని ప్యాకెట్స్ తీసుకుని చూస్తూ, గౌతమి బతుకున్న రోజుల్లో ఎప్పుడైనా ఒక్క చీర కానీ, నగ కానీ, పువ్వు కానీ, లేదు గాజు కానీ తెచ్చి ఎరుగుదువురా విస్సు? ఇప్పుడు ఆడవాళ్ళ బట్టలు సెలక్షన్ చేయడం కూడా నేర్చుకున్నావు. ఇంకేం, ఈ నాళ్లకు బాగుపడే లక్షణాలే పట్టుబడ్డాయి. అంతేలే, గౌతమి అల్లం అయ్యింది, ఈవిడ బెల్లం అయిపోయింది. దాని దురదృష్టం అలా కాలిపోతే నువ్వేం చేస్తావులే అంది వ్యంగ్యంగా నవ్వుతూ పంకజాక్షి. అది కాదక్కయ్య, చండి బట్టలు లేవని అంటూ ఏదో చెప్పబోయాడు. లేకపోతే డబ్బులిచ్చి కొనుక్కోమనాలి, కాకపోతే ఏ బంట్రోతు చేతో తెప్పించివ్వాలి. అంతేగాని స్వయంగా తెచ్చి ఇస్తే లోకం ఏమంటుంది? ఏమాత్రం బుద్ధి లేకుండా పోయిందా నీకు? నువ్వేమిటి, నీ స్టేటస్ ఏమిటి? ఆ పెళ్ళెవరు? నీ ఇంట్లో వంట మనిషి. ఎంతలో ఉంచే వాళ్ళను అంతలోనే ఉంచాలి కదట్రా అందావిడ తీవ్రంగా. నాకు తెలుసులే అక్కయ్య, గోరంతల్ని కొండంతలు చేయడం ఎప్పుడూ నీకు అలవాటేగా అంటూ లేచి పైకి వెళ్ళిపోయాడు విశ్వపాణి. చెట్టంత మగాణ్ణి కొంగు కట్టేసుకున్న ఘనత నీకే చెల్లింది. మంచి జానవేలే. నువ్వు జడ్జి గారింట్లో పని కోసం రాలేదు, జడ్జి గారిని స్వంతం చేసుకోవాలని వచ్చావు. నాకు అప్పుడే అర్థమైంది అంటూ చండి బుగ్గల్లో పొడిచింది పంకజాక్షి. చండి అదంతా వింటూ మౌనంగా ఉండిపోయింది. పైనుంచి దిలీప్ జీపు దిగి వస్తూ ప్రకాష్ కూడా ఆ దృశ్యాన్ని చూశారు. అమ్మా, ఓసారి ఇలా వస్తావా అని కేక వేశాడు దిలీప్. వస్తున్నా అంటూ ఆవిడ పైకి వెళ్ళబోతూ ఆగి, జున్ను లోపల పెట్టాను కానీ తండ్రి కూతుళ్లకు పెట్టు అని ఒక ఆజ్ఞ జారీ చేసి మరీ వెళ్ళింది. ప్రీతి, అలా ఉన్నావేం? డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి పలకరించాడు. ఎలా ఉన్నాను?
మీలో వచ్చిన మార్పుకి సంతోషిస్తున్నాను డాడీ అంది. అది కాదు ప్రీతి, చండి బట్టలు లేక ఇబ్బంది పడుతోంది. మొన్న పార్టీలో పరం ఏమన్నాడో తెలుసా? విశ్వపాణి ఏదో చెప్పబోయాడు. ఒక్క విషయం, ఎప్పుడైనా నాకు మీరు స్వయంగా ఏదైనా తెచ్చిచ్చారా డాడీ? సూటిగా చూసింది ప్రీతి తండ్రిని. నిన్ను స్వయంగా తీసుకుని వెళ్ళి కావలసినవన్నీ తీసుకోమనేవాడినేగా ప్రీతి. మీరు తీసుకెళ్ళి కొనిపెట్టడం వేరు, స్వయంగా మీరు తీసుకురావటం వేరు. ఆ తృప్తి మరిచిపోలేనిది. ఆ అదృష్టం ఏమిటో చండికి దక్కింది అంది ప్రీతి. వరించిన పెన్నిది 5వ భాగాన్ని చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేస్తారు కదూ. నమస్తే.